అంటే ఎప్పుడు కూడా నేను ఇక్కడ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా అదే చెప్తున్నాను. ఏంటంటే మీరు ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేసి, అబద్ధపు వాగ్దానాలు చేసి, వాగ్దానాలు చేసి మీరు ఏ విధమైనటువంటి ఒక జనాలను ఆకర్షించి ఓట్లయితే ఎంచుకున్నారు. కానీ ఏమైంది? ఓట్లు అయిపోయినాక మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తారు ఏదైనా కానీ. ఇప్పుడు అంత తొందరపడి ఏదో నిర్ణయించుకొని బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు ఏ విధమైన తీర్పు ఇవ్వాలో ఆ విధంగా తీర్పిస్తారు. అయితే ఒకటే గమనించాల్సింది ఏంటంటే, నేను పెద్దపల్లి ప్రజలకు ప్లస్ పెద్దపల్లి ఉన్నటువంటి ఈ ఈ లీడర్లకు కూడా, ఏది అన్ని పార్టీల లీడర్లకు, రాజకీయం చేసేటువంటి ఈ మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, కింద విలేజ్ స్థాయి కావచ్చు, అందరిని కూడా ఒక సిన్సియర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు గమనించండి, నష్టపోయేది ఎవరు? మీరు తప్పితే జనాలు.